Hi friends, welcome to the Law Teller YouTube channel. This is Kollure Ramanjal Advocate, Okalagada village, Salapalli Mandalam, Krishna district. Now I am explaining about the punishment of the rape under section 64 of Bharatiya Nya Sanhita. సెక్షన్ 64 అనేది భారతీయ న్యాయ సంహితలో 2023లో ఈ చట్టం రావడం జరిగింది. ఈ 2023లో వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత చట్టంలో చాప్టర్ 4లో సెక్షన్ 64 అనేది పూర్తిగా వివరించడం జరిగింది. 64 యొక్క ప్రాధాన్యత ఏంటంటే అండర్ సెక్షన్ 63 అనేది రేప్ అనే సెక్షన్ ఉంది. ఆ రేప్కి పనిష్మెంట్ ఏంటనేది, శిక్ష ఏంటనేది సెక్షన్ 64 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత అనేది చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సెక్షన్ 63లో ఎలాగైతే రేప్ కేసు జరుగుద్దో, ఎలాగైతే ఆ సెక్షన్కి అనుగుణంగా ఆ సెక్షన్ అప్లికేబుల్ అవుద్దో రేప్గా, ఆ యొక్క రేప్ కేసుకు సంబంధించి పనిష్మెంట్ ఏంటనేది సెక్షన్ 64 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహితలో పనిష్మెంట్ ఆఫ్ ద రేప్ గురించి చెప్పడం జరుగుతుంది. పనిష్మెంట్ ఆఫ్ ద రేప్ గురించి పనిష్మెంట్ ఏంటంటే రేప్కి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ఈ 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుద్ది రేప్ కేసులో. అలాగే జీవిత ఖైదు కూడా విధించవచ్చు ఈ సెక్షన్లో. ఈ రేప్ కేసులో 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఇంకా కేసు గ్రావిటీ పెరిగితే జీవిత ఖైదు కూడా విధించే అవకాశాలు ఈ రేప్ కేసులో ఉంటాయని చెప్పి భారతీయ న్యాయ సంహిత చెప్పడం జరుగుతుంది. అలాగే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే కేసు గ్రావిటీని బట్టి, కేసు సీరియస్నెస్ని బట్టి జీవిత ఖైదు విధించడం జరుగుతుంది. అలాగే ఫైన్ కూడా ఉంటుంది. దీంట్లో ఫైన్ కూడా ఈ సెక్షన్లో 64 ఆఫ్ బిఎన్ఎస్లో పనిష్మెంట్ ఆఫ్ ద రేప్లో ఫైన్ కూడా వేయటం జరుగుతుంది. 10 సంవత్సరాల వరకు సాదాసీదా వితౌట్ డెత్ రేప్ కానీ అయితే 10 years శిక్ష ఉంటుంది. రేప్ చేసి చాలామంది చంపుతూ ఉంటారు. వాటిల్లో జీవిత ఖైదు, డెత్ పనిష్మెంట్, ఫైను అన్నీ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క 64 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత పనిష్మెంట్ ఆఫ్ ద రేప్ గురించి చెబుతుంది. మరో వీడియోతో మళ్ళా కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, అలాగే కామెంట్ రూపంలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే తెలియపరచగలరు, షేర్ చేయగలరు. నా యొక్క వీడియోని పూర్తిగా చూసి నాకు సహకారం అందించగలరని చెప్పి కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళా కలుస్తాను. బై ఫ్రెండ్స్.